హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం కరకరలాడేటట్టు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, జీలకర్ర, 2 చిల్లీస్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు వంట సోడా, వాము, ఆయిల్, 1 కప్ బియ్యపిండి జల్లించి పెట్టుకున్నది, పల్లీలు, కొత్తిమీర, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని పల్లీలని యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి, పక్కకు తీసుకొని చల్లారించుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అది మంచిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని జల్లించుకున్న బియ్య పిండిని యాడ్ చేసుకుందాం. అందులో జీలకర్రని ఇలా రబ్ చేసి యాడ్ చేసుకుందాం. అలానే వంట సోడా, పసుపు, కసూరి మేతిని యాడ్ చేసుకుందాం. అలానే ధనియాలను కూడా రబ్ చేసి యాడ్ చేసుకుందాం. వామును కూడా యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసిన ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేయడం వల్ల గారెలు కరకరలాడుతూ వస్తాయి. ఎప్పుడు చేసినా ఇలా యాడ్ చేయండి, అప్పుడు గారెలు కరకరలాడుతూ వస్తాయి. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు చల్లారాయి. ఇలా గిన్నెతో రబ్ చేసి పొట్టు అంతా సపరేట్ చేసుకుందాం. ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవడం వల్ల నోటికి అలా తాకుతుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 2 చిల్లీస్ని కూడా యాడ్ చేసి దంచుకుందాం. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పిండిలో కొంచెం ధనియా పౌడర్, పల్లీలు, దంచి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇది అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. వెంటనే వాటర్ని యాడ్ చేసుకుంటే మొత్తం కలవదు. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. పిండిని మరీ పల్చగా గట్టిగా చేసుకోకండి, మీడియంలా చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుందాం. అది మీడియం హీట్లో ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకొని సపరేట్ పెట్టుకుందాం. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు గారెల మిషన్ని తీసుకొని దానిపై కవర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఆయిల్ని అప్లై చేద్దాం. ఇప్పుడు బాల్ని పెట్టి ప్రెస్ చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ ఇలా వేసుకుందాం, అప్పాలన్నీ. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక గారెల్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 4-5 యాడ్ చేసుకొని మంచిగా కాలనివ్వాలి. 2 సైడ్స్ కాలేటట్టు చూసుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో.
ఇవి మంచిగా కాలాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. చూడండి ఎలా గుల్లలు గుల్లలుగా వచ్చాయో. ఇలా ప్రెస్ చేయంగానే కరకరలాడుతూ ఉన్నాయి. చూడండి, ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి. పర్ఫెక్ట్గా గుల్లలు గుల్లలుగా కరకరలాడుతూ వస్తాయి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన కరకరలాడే గారెలు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.